ఇలా సీరియస్ మొహం పెట్టుకొని ఉండకు. కొంచెం స్మైలీ ఫేస్ తో వెళ్ళు. అమ్మతో మాట్లాడేటప్పుడు ఆఫీస్ లో బాస్ లా కమాండింగ్ గా కాకుండా గర్ల్ ఫ్రెండ్ తో బాయ్ ఫ్రెండ్ మాట్లాడినట్టు క్యూట్ గా స్వీట్ గా మాట్లాడాలి. ఓకేనా? నేను చెప్పినవన్నీ గుర్తు పెట్టుకున్నావు కదా? సరే పద డాడీ, లేట్ అవుతుంది. వస్తున్నా. రా డాడీ, లేట్ అవుతుంది. పద ఫాస్ట్ గా. చూడమ్మా, 5 గంటలకే నిద్ర లేపి హడావుడి చేస్తుంది. నన్ను 4:30కే లేపిందిరా. నేనెవరికి చెప్పుకోను. నవ్వింది చాలు, ముందు బయలుదేరండి. ఓకే 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 బేబీ. ఇంత పొద్దున్నే వీళ్ళెక్కడికి వెళ్తున్నారమ్మా? పైగా ఖుషి దగ్గరుండి సాగనంపుతోంది. పద, దాన్నే అడుగుదాం. ఖుషి, డాడీ ఎక్కడికి వెళ్తున్నారు? డాడీ నాకు, నీకు మామయ్య. చెప్పు ఖుషి, శ్యామ్ భవానీ గారు కలిసి పొద్దు పొద్దున్నే ఏ పని మీద వెళ్తున్నారు? నాకు అమ్మని తీసుకురావడానికి. అమ్మనా? నైట్ నిన్ను టైం ఇవ్వమని అడిగాడు కదా, ఇంతలోనే ఎవరిని తీసుకొస్తున్నాడు? చెప్పాలా? సస్పెన్స్. ఇదెందుకు ఊడిపడింది ఇప్పుడు? ఎక్కడికి వెళ్తున్నావు బావా? నువ్వేంటి ఇంత పొద్దున్నే వచ్చావు? నీతో అర్జెంటుగా ఒక విషయం మాట్లాడాలి. చెప్పు. ఇక్కడ కాదు, కొంచెం పక్కకెళ్ళి మాట్లాడుకుందాం. రా. డాడీ ఫ్రెండ్ ఇప్పుడు ఎందుకు వచ్చింది? డాడీని బావా అంటుందేంటి? నిన్న నువ్విచ్చిన డోస్ మంజు మీద బానే పనిచేసినట్టుందమ్మా. ఇప్పుడు మావయ్యతో నువ్వు నందినినే పెళ్లి చేసుకోవాలని చెప్తుందేమో. దానికోసమే వచ్చుంటే మంజు పర్ఫెక్ట్ టైంలోనే వచ్చింది. అసలు ఏం చేస్తున్నావు బావా నువ్వు? ఖుషీని పెంచే విషయంలో నేను నీకు సపోర్ట్గా ఉంటానని, ఏ హెల్ప్ కావాలన్నా చేస్తానని చెప్పాను కదా. అయినా నువ్వు తనకి వేరే అమ్మని తీసుకురావాలి అనుకోవడమేంటి? నేను అనుకోలేదు మంజు. ఖుషి అమ్మ కావాలని ఫోర్స్ చేస్తే తప్పక ఓకే చెప్పాను. అంటే ఇంకో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయావా? అక్కని మర్చిపోలేనని, లైఫ్లో మళ్ళీ పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని ఎన్నోసార్లు చెప్పావు కదా. అవన్నీ గాలి కబుర్లేనా? నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు మంజు. అవును బావా, అపార్థం చేసుకున్నాను. నువ్వు అమ్మా నాన్నల్ని ద్వేషించినా నన్ను అభిమానిస్తున్నావని, నీ మనిషిలా చూస్తున్నావని అనుకున్నాను. కానీ ఇవన్నీ పై పై మాటలే అని ఇప్పుడే అనిపిస్తోంది. ఖుషి అమ్మ కావాలని అడిగిన విషయం నా దగ్గర ఎందుకు దాచావు బావా? ఖుషీకి అమ్మ లేని లోటు తెలియకుండా నేను చూసుకుంటానని చెప్పాను కదా. నేను ఖుషీకి దగ్గరవ్వక ముందే నువ్వింకెవరినో తనకు అమ్మగా తీసుకొస్తానంటే ఎలా? నిన్న ఖుషి ఎంత గోల చేసిందో చూసావు కదా. నాకంత టైం లేదు మంజు. టైం లేకపోతే నువ్వు చేసుకునే పెళ్ళేదో నన్నే చేసుకో బావా. ఖుషీకి అమ్మ ప్రేమని నేను అందిస్తాను. నువ్వు అలా ఆలోచిస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది మంజు. కానీ నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. ఏ? ఎందుకు చేసుకోలేవు? మీ అమ్మా నాన్నలు దానికి ఒప్పుకోరు.
ఇప్పటికే పెద్ద కూతురుని పెళ్లి చేసుకుని తన జీవితం నాశనం చేశానని ఆడిపోసుకుంటున్నారు. ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటానంటే నీ మీద కన్నేసి మీ అక్కని చంపేశానని పుకారు పుట్టిస్తారు. అమ్మా నాన్నల గురించి నువ్వు ఆలోచించకు బావా. వాళ్ళని ఎలా కన్విన్స్ చేయాలనేది నేను చూసుకుంటాను. నువ్వు జస్ట్ ఓకే చెప్పు చాలు. లేదు మంజు, లేట్ అయిపోయింది. ఖుషీకి అమ్మగా నేను ఎవరిని తీసుకొచ్చినా ఒప్పుకునే స్టేజ్లో తనిప్పుడు లేదు. తన ఫ్రెండ్ రాధనే తనకు అమ్మగా కావాలని అడుగుతోంది. నిన్న నైట్ అంతా తనకి నచ్చ చెప్పడానికి చాలా ప్రయత్నించాను. ఖుషి అన్నం మానేసి నాతో మాట్లాడడం మానేసి మొండి పట్టుకుని కూర్చుంది. చివరికి తప్పక నేనే తన ముందు తల వంచాను. ఖుషి తన ఫ్రెండ్ ప్రేమని చూసింది కానీ ఈ పిన్ని ప్రేమని చూడలేదు కదా. 4 రోజులు తనతో ఉంటే ఖుషి నన్ను అభిమానిస్తుంది. నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు బావా. మంజు, ఛాన్స్ ఇవ్వడానికి ఇది ఉద్యోగం కాదు, జీవితం. అయినా నేను నాకు భార్య కావాలి అనుకోవడం లేదు. ఖుషీకి అమ్మని తీసుకురావాలి అనుకుంటున్నాను. కాబట్టి ఖుషి ఇష్టాన్ని కాదని నేను ఏ నిర్ణయం తీసుకోలేను మంజు. ఐఎమ్ సారీ. రాధా, మళ్ళీ ఎందుకు వచ్చారు? నీతో మాట్లాడడానికి. పెద్దమ్మా, ఇతనితో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. వెళ్ళిపోమని చెప్పు. నీ కోపంలో అర్థం ఉంది రాధా. శ్యామ్ చేసింది కరెక్ట్ కాదు, నేను ఒప్పుకుంటున్నాను. అంతా అయిపోయాక మీరు ఒప్పుకుంటే ఏంటి, ఒప్పుకోకపోతే ఏంటి? ఏమీ అయిపోలేదు రాధా, చిన్న అంతరాయం కలిగిందంతే. ఖుషి ఇష్టపడిన వ్యక్తి నువ్వే అని తెలిసేసరికి తన ఆలోచన తారుమారవుతుంది అనే కంగారు కలిగి శ్యామ్ అలా ప్రవర్తించాడు.